వారు వ్యక్తిగత కన్సిడర్ చేస్తూ రావడం, నేను ఏదైతే ఆశించి వారిని టెక్స్టైల్ పార్క్ తీసుకోవడం జరిగిందో ఇది నెరవేరిందని కూడా మనం కొంత సంతృప్తిగా ఉన్నాను. ఆ రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత టోటల్గా 3 అనేది కూడా చాలా స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి కంపెనీ వాళ్ళని కూడా అడిగారు. గణేష్ టెక్స్టైల్స్ కానీ, వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంక్1 వాళ్ళని కానీ అడిగినప్పుడు గణేష్ వాళ్ళదైతే ఆల్రెడీ ప్రొడక్షన్కి వచ్చింది. అది చిన్న యూనిట్, అదే హండ్రెడ్స్లలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడుతున్నది. నా ఉద్దేశం కూడా ఏముంది అంటే హైటెక్స్ వాళ్ళు N1 వాళ్ళు వస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది, ఉపాధి దొరికే అవకాశం ఉంది అనే ఆలోచనతోటి దాన్ని కొంచెం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అని ఒక ఆలోచనతో వచ్చినప్పుడు వారు ఆ 2 కంపెనీ వాళ్ళని మాట్లాడి మరి ఇచ్చిన మీరు MOU ప్రకారం డేట్స్ ఏదైతే ఇచ్చిన మీరు లాగింగ్లో ఉన్నారు అంటే సంబంధించి వాటర్ నెసెసిటీ కూడా ఉన్నది. వాటర్ నెసెసిటీ ఉన్నది ఎందుకంటే వాళ్ళు క్లీనింగ్ కూడా చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో వాటర్ కన్జంప్షన్ కూడా బాగుంటుంది. అందులోంచి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ కావాలి. రెండవది కొంత సేవింగ్ వాటర్ కూడా స్టోరేజ్ చేయడం అనేది కూడా అవసరం ఉంది కనుక ఇంకా అవసరం ఉంటే 10-15 ఎకరాలు కూడా మీరు కావాలంటే ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ట్యాంకును కూడా డెవలప్ చేయాలి. కావాలంటే డీపెనింగ్ చేయాలి. అదేవిధంగా అవుట్లెట్ కూడా ఎక్కడ వాటర్ ఆగకుండా అంటే ఫ్లడ్కు ఫ్లడ్ డెవలప్ కావడానికి దోహదపడే పరిస్థితి క్లీన్ చేయాలని చెప్పి చాలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే దీంట్లో హౌస్ సైట్స్ ఇస్తామని అన్నారు, కానీ ఈరోజు వరకు కూడా వాటిని సరిగ్గా డెవలప్ చేయలే. నాకు తెలిసి ఆ రోడ్లు కానీ అవి ఎమ్మెల్యే గారి ఒక గత ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారి చల్లా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. బాగా డిలే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బీటీ అయ్యలేదు. అదేవిధంగా డ్రైనేజ్ శానిటేషన్ వ్యవస్థ కావాలి, ఎలక్ట్రికల్ కనెక్షన్ కావాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలి, అక్కడ ఒక ఓవర్ ట్యాంక్ కూడా అవసరం ఉన్నది. ఇవన్నీ కావడం లేదని చెప్పి వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు సంబంధిత అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది ఇంకోటి అడిగాను, ఆల్మోస్ట్ ఆల్ 1200 హౌస్ సైట్స్ అంటే ఒక మంచి విలేజ్గా కింద దీన్ని ఒక మోడల్ విలేజ్ కింద ఒక మోడల్ టౌన్ కింద ఒక రకంగా చెప్పాలంటే టౌన్ కూడా అవచ్చు. ఎందుకు అని అంటే దీంట్లో 2-3 ఉన్నాయి. ఇంకోటి ఏంటి అని అంటే నేను కంపెనీస్ అంటే విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మాకు కొంచెం ల్యాండ్ ఇస్తే మేము మా యొక్క ఎంప్లాయీస్ ఏదైతే 20 or 15%, 20% బయట నుండి వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన రెసిడెన్సెస్ కూడా మేము డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. అవసరం ఉంటే మల్టీ స్టోరీడ్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తాం. లోకల్ వాళ్ళు కూడా ఎవరైనా ఉండా కూడా వాళ్ళకు అకామిడేషన్ కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ ఎంప్లాయీస్ కాబట్టి కనుక అవి కూడా మేము చేస్తాం అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కూడా తీసుకోవడం జరిగింది. అందునుంచి ఆయన ఒకటి చెప్పాడు, కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావాల్సిన స్కూలు, కావలసిన టోటల్ డెవలప్మెంట్ చేయడానికి దాన్ని టోటల్గా స్టడీ చేసి, స్టడీ అంటే లోకల్గా ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళతో స్టడీ చేయడం కానీ టెక్స్టైల్ పార్కులు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్కిటెక్చర్స్ను మోడల్ డెవలప్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అన్ని హంగులతో ఒక మోడల్గా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అంటే ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం వల్ల ఎన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చిందో, ఎంత ఆయన ఇంకా ఉత్సాహంగా దీన్ని ఒక మోడల్గా చేయాలి మనం అని చెప్పి ఏ విధంగానైతే ఆయన, అంటే నేను వాస్తవంగా ఇంకా ఈ ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో, డిజైన్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఇస్తామని అనేది వారి ఆలోచన, వారే చెప్పారు. ఈవెన్ ఈ రెయిన్ వాటర్ను కూడా ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలి, రెయిన్ వాటర్ ఇక్కడ సబ్మెర్జ్ కాకుండా, వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఎట్లా చూడాలనేది కూడా చాలా స్పష్టంగా చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా నెక్స్ట్ రావడం, నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా అంటే మళ్ళా నిన్న గ్రేటర్ వరంగల్కి సంబంధించిన రివ్యూ జరిగినప్పుడు కూడా మళ్ళీ 45 డేస్లో వస్తాం, ఇచ్చిన ఆదేశాలు ఎంత మటుకు నెరవేర్చాలి ఏంటి కూడా చూడడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. రోజులో ఫాలో చేస్తున్నారు. సో ఇది ఒక